ఇప్పుడు వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం నిర్లక్ష్యానికి గురవుతుంది. మనం ఆశించిన మేరకు ఏదైతుందో మన అభివృద్ధి సాధించుకోలేకపోతున్నాం. ఇలా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా రూపొందించుకోగలిగినట్లయితే ఇలా నిధులు, నీళ్లు, నియామకాలు ఈ ప్రాంతం అభివృద్ధి కొరకు ఏదైతుందో మనకున్నటువంటి ఆర్థిక వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవచ్చు అనేటువంటి ఒక భావనతోని మనం రాజకీయాలకు అతీతంగా అందరం ఉద్యమించటం, ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగ యువత వారి ఆత్మత్యాగాలు, బలిదానాలతో కేంద్ర ప్రభుత్వం స్పందింప చేయటం, చివరికి కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో వీళ్ళ ఆత్మత్యాగాలు, బలిదానాలకు ఒక ముగింపు పలకాలే, రాష్ట్ర ఏర్పాటు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలనే భావనతో ఏదైతుందో రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన అంశం మనకు తెలిసింది. ఈ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంతో మన జగిత్యాల ప్రాంతానికి చెందినటువంటి ఈ ముత్యంపేట చక్కెర కర్మాగారం ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆరంభం, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు నీటితో ఏదైతున్నదో మనకు వరి ధాన్యం ఉత్పత్తితో పాటుగా వరికి ప్రత్యామ్నాయంగా చెరుకు పంట, అంటే ఒక వాణిజ్య పంటగా దాన్ని ప్రోత్సహించవచ్చు అనే భావనతో ఏదైతుందో అక్కడ వెంగళరావు గారు ముఖ్యమంత్రి ఉంటుంది. వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా అప్పుడు మిడిపెల్లి శాసనసభకి ఏదైతుందో బర్చిరెడ్డి వెంకటేశ్వరరావు గారు శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తుండేవారు. వారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఇలా ప్రస్తుత మల్లాపూర్ మండలం ముత్యంపేటలో ఏదైతే చక్కెర కర్మాగారం ఏర్పాటు చేయడానికి చొరవ చూపడం, కర్మాగారం ఏర్పాటు చేసుకోవటం, అంటే ఆరంభంలో అయితే నాకు తెలిసిన చెలిగల్లో ఏదైతుందో అది విస్తరణ పరిధిలో ఉండి ఇక్కడ కూడా మనకు చెరుకు ఉత్పత్తి పెద్ద ఎత్తున సాగుతుంది. సరే, క్రమేపీ ఏదైతున్నదో 51% వాటా విక్రయం చేపట్ట తదుపరి దాన్ని మళ్ళీ ప్రభుత్వ పరంగా గట్ట మనం నిర్వహణ చేయగలిగినట్టయితే రైతుకు అది మరింత మేలు అనుకూరుస్తుందని చెప్పని అది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఒక భాగమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఏం చెబుతున్నదో ఈ ముత్యంపేట చక్కెర కర్మాగారం దాని ప్రభుత్వ యాజమాన్యంతో ప్రభుత్వ రంగంలోకి దాన్ని మార్చుకోవడం జరుగుతుందనేది అందులో పేర్కొంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా, టీఆర్ఎస్ఏ కానీ, కాంగ్రెసే కానీ, అన్ని రాజకీయ పార్టీలు కూడా సరే 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడటము, టీఆర్ఎస్ రాజకీయ పార్టీ అన్నాడు ఏదైతున్నదో ఎన్నికల్లో వాగ్దానం చేసి అప్పుడు కవిత గారు ఏదైతుందో ఈ ప్రాంతానికి వెళ్ళి పార్లమెంట్ సభ్యురాలుగా పోటీ చేయటం, ఆమె ఒక ముఖ్యమంత్రి గారి తనయ్యగా ఏదైతున్నదో రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయగలిగినట్టయితే ఈ ముత్యంపేట చక్కెర కర్మాగారాన్ని ప్రైవేటు యాజమాన్యం నుండి ప్రభుత్వ పరంగా నిర్వహింప చేయబడడం జరుగుతుందని చెప్పని ఒక విశ్వాసాన్ని నమ్మబలికి. దురదృష్టం ఏంటంటే ఏ 100 రోజుల్లో ఈ చక్కెర కర్మాగారాన్ని ప్రభుత్వ పరంగా నిర్వహణ చేపట్టబడడం జరుగుతుంది, తదనుగుణంగా చర్యలు చేపట్టబడడం జరుగుతుందని చెప్పని పేర్కొన్నారో ఆ సంవత్సరం దాన్ని ఏదైతుందో అంతవరకు ప్రైవేట్ యాజమాన్యంలో నిర్వహింపబడుతున్నటువంటి చక్కెర కర్మాగారాన్ని పూర్తిగా మూసేసి వారు సందర్శించడం, రైతులతోని ఇంటరాక్ట్ కావడము, అంతకన్నా ముందుగా ఏదైతుందో కృష్ణారావు గారు ఒక రైతు నాయకుడు కాదు, కాంగ్రెస్ ప్రతినిధి కాదు, ఒక రైతు నాయకుడు, రైతు యొక్క సమస్యలు ప్రతిబింబజేసే విధంగా ఎవ్రీ మంత్ 22nd వాళ్ళు ఒక గ్రామానికి వెళ్ళి ఏదైతే చక్కెర కర్మాగారి పాదయాత్ర 1 year సంవత్సర కాలం ఏదైతుందో 12 మాసాలు ఏదైతుందో ఎవ్రీ మంత్ ఎట్లయితే అక్కడ మా ఆది శ్రీనివాస్ గారు ఏదైతున్నదో సూరమ్మ చెరువు సంబంధించి ప్రతి నెల ఆయన ఒక కార్యక్రమం పెట్టిండే. సూరమ్మ చెరువు దాని ఆరంభం
పనుల నిర్మాణం ఆరంభాన్ని. అట్లాగే కృష్ణారావు ఏదైతున్నదో ఒక రైతు ప్రతినిధిగా ప్రతి గ్రామం నుండి ఏదైతుందో ఎవ్రీ మంత్ 22nd ఒక ప్రోగ్రాం చక్రం చలో ఉద్యంపేట్. సరే, రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటము, వీళ్ళు ఎన్నికల మేనిఫెస్టో ప్రణాళికలు పేర్కొన్నమే. రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్తో పాటు వారు జగిత్యాలకు వచ్చినప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు వారి జగిత్యాల పర్యటనలో ప్రత్యేకంగా ఈ అంశం పేర్కొన్నారు. ఈ చక్కెర కర్మాగారాన్ని కూడా ప్రారంభం చేయడం జరుగుతుందని చెప్పని వారు ప్రత్యేకంగా పేర్కొన్నారు రాహుల్ గాంధీ గారు. ఇవన్నింటి దృష్టిలో మేము ఎన్నికల ప్రణాళికలు పేర్కొనడం, మన శాసన మండలి సమావేశాల సందర్భంగా నేను ప్రత్యేకంగా ఈ అంశాన్ని ఏదైతుందో చర్చకు లేవలేదు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంగా ఈ ముత్యమడి చక్కెర కర్మాగారం అంశాన్ని ఏదైతుందో ప్రత్యేకంగా చర్చకు లేవలేదు. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ఈ గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానాలకు సంబంధించి వారి జవాబులో ప్రత్యేకంగా మెన్షన్ చేసి ఏదైతే జీవన్ రెడ్డి గారు అంశం లేవనెత్తిన ముత్యంపేట చక్కెర కర్మాగారం పునఃప్రారంభానికి సంబంధించి మీ త్వరలోనే కమిటీ వేసి ఈ కర్మాగారం పునఃప్రారంభానికి కావాల్సిన చర్యలు చేపట్టడానికి. అంటే దీనిలో ఏమైంది అంటే సమ్ ఆఫ్ ది ప్రాపర్టీస్ ఆర్ మార్టిగేజ్ టు ది బ్యాంక్స్. ఈ 51% వాటా కలిగి ఉన్నటువంటి ప్రైవేట్ యాజమాన్యం ఏదైతుందో ఇందులో ఈ ఫ్యాక్టరీకి సంబంధించిన కొన్ని ఆస్తులు ఏదైతున్నదో బ్యాంకులకు మార్టిగేజ్ చేసింది. ఇప్పుడు బ్యాంకులు చెల్లించాల్సినటువంటి ఇది మార్టిగేజ్ చేయబడి వాళ్ళ బ్యాంకులు చెల్లించాల్సినటువంటి డబ్బు ఏదైతుందో ఇప్పుడు మన మీద భారంగా ఉన్నది. దానికి సంబంధించి 1 టైం సెటిల్మెంట్ కూడా చేసుకోవడం జరిగింది గత ప్రభుత్వ హయాంలోనే. అప్పుడు 1 టైం సెటిల్మెంట్లో ఏదైతుందో అప్పుడు ప్రభుత్వం ఏదైతుందో ప్రభుత్వ పరంగా ఏమాత్రం కూడా లోన్ రీపేమెంట్ చర్యలు చేపట్టకుండా దాండ వేస్తూ వచ్చింది. గతానికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు గతంలో మొలాసిస్ ఏదైతుందో మనకు అనుకున్న మేరకు ఉపయోగం కాలేదు. మొలాసిస్ అనేది ఏదైతుందో మనకు పెట్రోల్కు అనే రా ప్రోడక్ట్ అయిపోతుంది. కాబట్టి మొలాసిస్ అనేది ఏదైతున్నదో దాన్ని మనం ఇవాళ పెట్రోల్ డీజిల్కి ఇంధనంగా వాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు అక్కడ కొంత వెసులుబాటు లభిస్తుంది. అంటే నూతన పరిశ్రమలు ఏర్పాటు చేయగలిగినట్టయితే ప్రభుత్వం రాయితీలు ఇస్తుంది. ఇప్పుడు ఈ పరిశ్రమ అనేది అవుతుందో ఒక విధంగా ఒక నూతన పరిశ్రమ ఆరంభింపజేసినట్టు చేస్తే ఏ విధంగా ఉంటుంది, ఏ మేరకు మనం రాయితీలు పొందగలుగుతాము, కేంద్ర ప్రభుత్వం నుండి ఏమైనా రాయితీలు పొందే అవకాశం ఉన్నదా, కేంద్ర ప్రభుత్వం నుండి ఏమైనా రాయితీలు పొందే అవకాశం ఉన్నదా. ఇప్పుడు కాయిలాపడ్డ పరిశ్రమల పునఃప్రారంభానికి ఏదైతే ఉందో మన కేంద్ర ప్రభుత్వం నుండి కూడా రాయితీలు పొందే అవకాశం ఉన్నది. అట్లాగే దీనికి ఏదైతే సపోజ్ మనకు ఎలక్ట్రిసిటీ ఇన్సెంటివ్ మనం పొందగలగచ్చు, ట్యాక్స్ ఎగ్జంప్షన్ పొందగలగచ్చు. ఇవన్నీ స్టడీ చేయడానికి దీన్ని ఏ విధంగా రివైవ్ చేయాలి. ఆ రివైవల్ అనేది ఏదైతుందో ఇప్పుడు 2 మాసాల లోపల వాళ్ళు రిపోర్ట్ ఇచ్చే విధంగా 2 మాసాల లోపల రిపోర్ట్ ఇచ్చే విధంగా స్టడీ చేసి ఆ రిపోర్ట్కి అనుగుణంగా ఏదైతుందో 1 సంవత్సర కాలంలో ఏదైతుందో దీన్ని పునఃప్రారంభం చేసే విధంగా చర్యలు చేపట్టాలనే భావనతో వీళ్ళు కమిటీ రూపొందించింది. ఇవాళ మేము ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నటువంటి యొక్క ఆలోచనకు అనుగుణంగా ఇలా ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రాంతం మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతమే కానీ, నిజామాబాద్ జిల్లా బోధన్ కానీ, మెదక్ జిల్లా ముంబూచిపల్లి కానీ, ఇది 3 ప్రాంతాలు విస్తరించబడి ఈ 3 ప్రాంతాలు విస్తరించబడిన చక్కెర కర్మాగారాలు అన్నీ కూడా పునఃప్రారంభం చేయబడే విధంగా పరిశీలించడానికి ఇది కమిటీ వేయడం జరిగింది శ్రీధర్ బాబు గారి యొక్క ఆధ్వర్యంలో. వారు ఎందుకంటే ఈ పరిశ్రమల శాఖ మంత్రి వారు కాబట్టి ఏదైతుందో వారి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారు. ఇలా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్కి వచ్చి ఏదైతుందో 7th of Decemberకు బాధ్యత చేపట్టింది. ఇవాళ 29th అంటే 50 రోజులు గడుస్తుంది అనుకుంటా. అలా 50 రోజులు గడుస్తుంది. నిజంగా టీఆర్ఎస్ నాయకులు ఒక్కొక్కరు మాట్లాడుతుంటే ఆశ్చర్యం కలుగుతుంది. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళకు అంత ఎందుకు చెప్పండి. నిన్నగాక మొన్న మల్లికార్జున ఖర్గే గారు ఎప్పుడైతే హైదరాబాద్ రావడం జరిగిందో మేము ఇంతవరకే 2 కమిట్మెంట్స్ అవుట్ ఆఫ్ 6 గ్యారంటీస్ మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం.
2 programs out of 6 guarantees. We are already implementing. ఇలా మహిళలకు ఉచిత రవాణా సౌకర్యమే కానీ 10 లక్షల రూపాయల వరకు ఏదైతే ఉచిత వైద్య సదుపాయం అమలు చేస్తుంది. ఇలా ఫిబ్రవరి మొదటి వారంలో ఏదైతుందో అంటే ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందు స్పెసిఫికల్ ఈ సెట్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏదైతున్నదో పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ కంటే ముందుగా మేము ఇంకొక 2 వాగ్దానాలు అమలు చేయబోతున్నామని చెప్పింది, ఇంకొక 2 చేయబోతున్నామని చెప్పింది. అంటే 2 4 అయిపోతాయి. మిగతా 2 కూడా ఏదైతుందో మేము ఏ విధంగా 100 దినాలనో అవి కూడా చేస్తామని చెప్పి మేము 6 గ్యారెంటీలు అమలు చేయడానికి 100 రోజులు మా ఒక టైం ఫ్రేమ్. ఆ 100 రోజుల టైం ఫ్రేమ్కి అనుగుణంగా 2 ఆల్రెడీ అమలు చేస్తున్నాం. 2 ఏదైతుందో 2 మాసాల లోపల అమలు చేయబోతున్నాం. ఇంకా 2 ఏదైతుందో మాకు ఇంకా 1 మంత్ టైం ఉంటుంది. ఆ 1 మంత్ టైంలో ఏదో ఆ 2 కూడా అమలు చేస్తామని చెప్పాను. మొన్న పెట్టుకోండి, నిన్నగా మొన్న మరి మిత్రులు అందరూ పత్రికలు చదువుతారు పొద్దున్న ఎత్తే ఇంకెప్పుడు చెప్తావు. కొన్ని నువ్వు 5 ఏళ్ల కాలం గడిచినా కానీ ఏదైతే రైతులు రుణమాఫీ చేయలేకపోయినా పూర్తి స్థాయి లోపల 5 సంవత్సరాలు గడిచినా కానీ నువ్వు ఏ రైతు సంఖ్య గురించి మాట్లాడతావు. 5 ఏళ్ళు గడిచినా కానీ ఏదైతే ఉందో రైతు రుణమాఫీ చేయలేకపోయినావు, నిరుద్యోగ వృత్తి చేయలేకపోయినావు, ఉద్యోగుల కల్పన చేపట్టలేకపోయినావు, గృహ నిర్మాణ కార్యక్రమం చేపట్టలేకపోయినావు, దళిత బంధు అమలు చేయలేకపోయినావు. సరే నువ్వు అందరినీ లెక్క అనుకుంటానే. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఒకటే పట్టుకుంది, అబ్బా నీక కాంగ్రెస్ వాళ్ళు ఏమో అనుకుంటే ఏమో చెప్తున్నారేమో రా, మాకు ఇక ఏం లేకుంటే తట్టుందిరా. వాళ్ళకి ఏదైతుందో ఏ రాజకీయ పార్టీ కానీ అంటే వాస్తవం ప్రస్తుతం ప్రభుత్వం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులలో ఇవి అమలు చేయడం కొంత ఇబ్బందికర అంశమే. అయినా కానీ ఏదైతుందో ఏ విధంగా ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలి, ఏ విధంగా ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలి, ఆ సమకూర్చుకున్న ఆర్థిక వనరులు ఏదైతుందో ఏ విధంగా ఏ కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వాలి, రైతు బంధు ఏదైతే ఏ విధమైనగానని మీ ఎన్నికల ప్రక్రియ లోపల ఏదైతుందో మీ ఫిబ్రవరి చివరిలోగా ఏదైతుందో మీ రైతు బంధు కార్యక్రమం అమలు చేయాలి పూర్తి స్థాయిలో అని చెప్పని సంకల్పంతో ముందుకు పోతుంది. నిన్నగాక మొన్న పేర్కొన్నారు కదా, నేను నిన్నగాక మొన్న పేర్కొన్నారు కదా అని చెప్పి అంటున్నాను. సరే పార్లమెంట్ ఎన్నికలు ఏ విధంగా ఉండబోతున్నారో మనం గమనిస్తున్నాం. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఏదైతుందో లేవు అంటాడు అయిపోయింది కాంగ్రెస్ పార్టీ మేము వస్తున్నాం రేపే. మరి ఈ ప్రజాస్వామ్య ప్రక్రియ ప్రజలు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిండు. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి, సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి? 5 ఏళ్ళ కూడా జరుగుతాయి. 6 నెలలకి మా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతుండే అంటాడు కేటీఆర్ మొన్న. మరి అది ఏ లెక్క ఆయన ఏందో నాకు అర్థమే కాదు. కేటీఆర్ గారు మాట్లాడితే అయిపోయి పులి వస్తుంది, పులిసీమా పులి వస్తుంది అయితే 6 నెలలు అయిపోయా కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యి. అది ఎట్లయితే 6 నెలలు ముఖ్యమంత్రి. 10 సంవత్సరాల అనుభవం ఇదే నువ్వు నేర్చుకున్నది. 10 సంవత్సరాల రాజకీయ అనుభవం ఏదైతుందో పాలన లోపల కేటీఆర్ గారు నేర్చుకుని ఇదే నాయని చెప్పంటున్నాను నేను. ఎవరు తెలిసిన వాళ్ళు మాట్లాడచ్చు. నువ్వు అనుభవం కలవాడు ముఖ్యమంత్రి అయితాను కలలు కలవాడు నువ్వు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అని కలిస్తే అగో మా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అని కలుతున్నారు. నీ వల్ల నీకు అంత నమ్మకం లేకుంటేనే ఇప్పుడు మీ ముఖ్యమంత్రి ఎన్నడూ ఎమ్మెల్యేలకు ఎవరికి అపాయింట్మెంట్ సమయం, మంత్రులు ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, సమయం ఇవ్వలేదు. కాంగ్రెస్ డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్. మీరు రాజశేఖర రెడ్డి గారిని చూసిండ్రు, కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూసిండ్రు, అంతకుముందు ముఖ్యమంత్రులను చూసిండ్రు, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారిని చూసినారు, ఎన్టీ రామారావు గారిని చూసినారు. ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అయినా కానీ ప్రజాప్రతినిధులు కలవడం అనేది అదే డెమోక్రటిక్ ప్రాసెస్ లోపల అది ఒక ప్రొసీజర్. మీరు అంతులు మొన్న మా జగిత్యాల ఎమ్మెల్యే కూడా కలిసి వచ్చారు, ముఖ్యమంత్రిని కలిసిండు, మంత్రులను కలిసిండు. వాళ్ళ కాలంలో కలిసిండు కూడా నాకు తెలియదు, కానీ ఇప్పుడు దాన్ని పెట్టుకుంటుండే కలిసి అని చెప్పాలి, దాన్ని పెట్టుకుంటూ ఉంటుండే కలిసి అని చెప్పాలి. అంటే వాళ్ళ కాలంలో కలిసిండు కదా నాకు తెలియదు. ఇప్పుడు మాత్రం ఏది ఎత్తుందో అందుకే సంబరం కనబడుతుంది, అబ్బా నేను కూడా ముఖ్యమంత్రిని కలుతున్నాను అని చెప్పాను, నేను కూడా ముఖ్యమంత్రి కలుస్తున్నా సంబరం కనబడుతుంది అని చెప్పి అంటున్నా. అంటే ప్రభుత్వం అంటే ఎట్లుంటుంది అనేది ఇక్కడ తెలుసు కనబడుతుంది అని చెప్పి అంటున్నాయి. ఇంకా కూడా వాకులు చవాకులు పెళ్లి చేయమన్నట్టే ప్రజలు గమనిస్తుంటారు. రేపు ముందు పార్లమెంట్ ఎన్నికలో ఫలితాలు ఏ విధంగా రాబోతున్నావు వాటి సంగతి ఆలోచన చేసుకోండి. పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాలు ఏ విధంగా రాబోతున్నావు వాటి గురించి ఆలోచన చేసుకోండి అని చెప్పి అంటున్నాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ
లేకుంటే కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదు. అరే నాయన, కరెంటు పుట్టింది నువ్వు కాదురా నాయన, కాలనీలు పుట్టింది నువ్వు కాదు చెప్పంటున్నా. ఇవాళ హరీష్ రావు గారు అనుభవం ఉన్న ఒక ఆర్థిక శాఖ మంత్రి పనిచేసిండే. ఆయనకి మొత్తం రాష్ట్ర బడ్జెట్ మొత్తం తెలుసు కదా, ప్రాజెక్టుల సంగతి కూడా తెలుసు కదా ఆయనకు. బట్ ఏ విధంగా డిసిప్లిన్గా ఏదైతుందో వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్ట్ కొలాప్స్ అయింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కొలాప్స్ అయింది. దానికి ఎవరు బాధ్యులు? కాళేశ్వరం ప్రాజెక్ట్ కొలాప్స్ కావడం అది నీ వైఫల్యం కాదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కొలాప్స్కు ఏ సాంకేతిక పరిజ్ఞానం లేకుండా, నిర్వహణ లేకుండా, కేవలం కమిషన్ కక్కుర్తితో ఏదైతుందో, వాడు ఏం కడుతుండో ఏం చెప్తుండో కూడా తెలియకుండా ఏదైతున్నదో ప్రాజెక్ట్ నిర్వహణ చేయడంతో ఈ పరిస్థితి ఆపరించి నిలబడ్డారు. నిజంగానే ఏమైనా సాగునీటి ఇబ్బందులు ఎదుర్కోబోతున్నామని చెప్పారంటే దానికి కేసీఆర్ నైతిక బాధ్యత వహిస్తానని చెప్పంటున్నాను. దానికి కేసీఆర్ నైతిక బాధ్యత వహిస్తానని చెప్పంటున్నాను. ఉన్న ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్ నీటిని ఏ విధంగా పొదుపుగా వాడుకోవాలి, ఏ విధంగా పంట చివరి వరకు ఏదో నీరు అందింపచేసి రైతుకు అండగా నిలవాలి, ఒక ప్రణాళికబద్ధంగా ఏదైతుందో కార్యాచరణ అమలు చేస్తుంటే మాటలు మాట్లాడడానికి ఆశ్చర్యం కలుగుతుందని చెప్పంటున్నాను. ఏదైనా కానీ ముఖ్యమంత్రి గారికి ఏదైతుందో మన మిత్రుడు నరసింహరావు గారు ప్రత్యేకంగా మరి మెట్పల్లి ప్రాంత రైతాంగం పక్షాన ఇది ఒక కేవలం ఎన్నికల వాగ్దానంగానే కాకుండా ఈ ప్రాంతం ఒక రైతు ప్రతినిధిగా, ఈ ప్రాంతం రైతుల యొక్క వారికి ప్రత్యామ్నాయంగా మనం వ్యవసాయ ఉత్పత్తికి దోహదపడే విధంగా ఇలా పరిశ్రమలు ప్రోత్సహించడంలో వ్యవసాయ ఆధారితమైనటువంటి ఒక పరిశ్రమ ఇక్కడ చక్కెర కర్మాగారం. వ్యవసాయ ఆధారితమైనటువంటి ఒక పరిశ్రమ చక్కెర కర్మాగారం. దీంతోనే ఏదైతుందో ఇది ప్రధానంగా రైతాంగానికి వారికి ప్రత్యామ్నాయంగా ఒక వాణిజ్య పంట మన ఉత్పత్తికి అవకాశం కల్పించడంతో పాటుగా కార్మికులకు ఉపాధి కూడా కల్పించేందుతో చెప్పడం, కార్మికుల ఉపాధి కల్పించేందుతో చెప్పడం, ఇవన్నీ దృష్టిలో ఏదైతుందో ఇవాళ రేవంత్ రెడ్డి గారు వారు ఏదైతున్నదో ఈ చక్కెర కర్మాగారం పునః ప్రారంభానికి వారు చర్యలు చేపట్టడంలో భాగంగా ఏదైతుందో మరి కమిటీ వేయటం, సంవత్సర కాలంలో చెప్పడం విత్ ఇన్ ఇయర్. బహుశా అనుకుంటే ఇప్పుడు శ్రీధర్ బాబు గారు ఈ కమిటీ సభ్యులు అందరం కూడా ఏదైతున్నదో ఈ ప్రాంతాన్ని సందర్శించడం జరుగుతుంది. సంవత్సర కాలం అంటే వర్షాకాలం లోపల పంట పెట్టుకోవడం, ఎందుకంటే 9 నెలల పంట ఉంటుంది. ఇది 9 మాసాలు చెప్తారు, 11 మాసాలు. 11 మాసాలు అంటే మనం ఏదైతుందో ఇప్పుడు జూన్ జూలైగా మనం పంట పెట్టుకుంటే మళ్ళీ ఎండాకాలం నాటి పంట చేతికి వస్తుంది. అంటే ఈ ఎండాకాలం కాక మళ్ళీ ఎండాకాలం నాటికి ఏదైతుందో ఈ పరిశ్రమ ఆరంభమయ్యే విధంగా, ఈ ఎండాకాలం కాకుండా మళ్ళీ ఎండాకాలం నాటికి అంటే మళ్ళీ జూన్ లోపల ఏదైతే ఈ జూన్ కాక మళ్ళీ జూన్ నాటికి ఏదైతుందో క్రషింగ్ ఆరంభమయ్యే విధంగా రైతుకు రవాణా భారం తగ్గుద్ది. ఈ రవాణా భారం తగ్గడంతో పాటుగా క్రషింగ్లో అయితే షుగర్ రికవరీ పెరిగి వస్తుంది. ఇలా రేవంత్ రెడ్డి గారికి ఏదైతుందో ఈ ప్రాంత రైతాంగం పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.